హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ మామ్స్ కుకింగ్. నేను మీ స్వాతి. ఇవాల్టి వీడియో ఏంటంటే మా వదిన శ్రీమంతం మేము ఏ విధంగా చేసాము, మా వైపు ట్రెడిషన్ ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదేంటంటే మా వైపు ముందుగా గౌరీదేవిని అంటే రోలుని మనం గౌరీ స్వరూపంగా భావిస్తామన్నమాట. మా వైపు దాన్ని అమ్మ అందంగా డెకరేట్ చేసి ఆ విధంగా పెట్టింది. అలాగే మా వదిన వాళ్ళ పేరెంట్స్ అన్ని స్వీట్స్ తెచ్చారు. స్వీట్స్, ఫ్రూట్స్, జంతికలు, కజ్జికాయలు, చాలా రకాల ఐటమ్స్ తెచ్చారు. అవన్నీ కూడా రోలుకు చుట్టూ పెట్టించిందనమాట అమ్మ. మా వైపు సాంప్రదాయం అనమాట అది. ముందుగా మేము ఆ విధంగా ఫస్ట్ గౌరీ స్వరూపానికి పూజించి దీపారాధన చేసి ధూపం వేశాక ఈ విధంగా అన్నీ పెట్టుకుంటాము. ఆ తర్వాత ఫస్ట్ అమ్మ నేను అంటే వాళ్ళ అమ్మ నేను అనమాట మా వదినకి బొట్టు పెట్టాము. మా అన్నయ్యకి రింగ్ పెట్టారు వాళ్ళ శ్రీమంతంకి. అలాగే ఇక్కడ ఒడి నింపుతున్నాము. మా వదినకి ఫ్లవర్సు, ఫ్రూట్స్, పసుపు, కుంకుమ అన్నీ పెడతాం కదా. మా వదినకి ఒడి నింపించింది. యాక్చువల్లీ అవన్నీ కూడా మా వదిన వాళ్ళ మదర్ వాళ్ళే తెచ్చారు. కాకపోతే మా వదిన వాళ్ళ అమ్మగారు ఏంటంటే నాతో నింపించారు. ఆ తర్వాత వాటితో తనని లేపి మనం భగవంతుడి ముందు అంటే మన పూజ గదిలో, అమ్మ వాళ్ళ పూజ గదిలో పెట్టించారనమాట. ఆ తర్వాత కాసేపు కూర్చోబెట్టి తనకి గంధం, బొట్టు అన్నీ అంటే మనకి బాగా తెలిసిన వాళ్ళు లైక్ మా తోడికోడలు, మా పిన్ని, మా అమ్మ, మా అక్క, ఇలా అందరూ మన వాళ్ళందరూ కూడా తనకి గాజులు వేయడం, బొట్టు పెట్టడం, గంధం పోయడం ఇవన్నీ కూడా చేస్తారు. ఫస్ట్ అయితే అమ్మ ఇంట్లోనే ఇలా ఈ విధంగా చేయించింది. మన పద్ధతి మనం ఇంట్లోనే చేయాలి అని ఫస్ట్ ఇంట్లోనే అమ్మ ఒడి నింపించేసింది అనమాట వదినకి. తర్వాత భగవంతుడికి నమస్కారం పెట్టుకున్నారు అన్నయ్య, వదిన. చూడండి ఈ విధంగా అన్నీ తెచ్చారనమాట. అరటిపళ్ళు, కజ్జికాయలు, మురుకులు, కొబ్బరికాయలు, చలిమిడి చేయలేదు కాబట్టి వెల్లంకి నుంచి తెచ్చారు. కింద సెల్లార్లో చిన్నగా సింపుల్గా ఈ విధంగా డెకరేట్ చేశారనమాట. మేము చిన్నగా సింపుల్గానే చేసామండి. మరి బయటకు ఫంక్షన్ హాల్లో అయితే చేయలేదు. అమ్మ వాళ్ళ ఇంటి కింద ప్లేస్ ఉంది సెల్లార్లో, అందులోనే డెకరేట్ చేసాము. ఫస్ట్ నేను వదినకి గాజులు వేశాను. నా తర్వాత అమ్మ వేసింది. ఫస్ట్ ఆడపడుచుతో చేయిస్తారు కదా ఏదైనా అని నాతో చేయించారు. ఆ తర్వాత అమ్మ, ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు, తర్వాత మా అత్తయ్య గారు, ఇలా వాళ్ళ చుట్టాలు, మా తరపున చుట్టాలు అందరూ కూడా వదినకి గంధం పెట్టారు, పసుపు కుంకుమ పూసి. అలాగే కొందరు పూలు కూడా పెట్టారు జడలో. ఈ విధంగా వాళ్ళ అమ్మ వాళ్ళ తరపున వాళ్ళ పిన్నిలు, వాళ్ళ పెద్దమ్మలు అందరూ ఫ్రూట్స్ అన్నమాట. ఈ విధంగా ఒడి నింపుతారు కదా. శ్రీమంతం అంటే మనకి ఒడి నింపడమే, తర్వాత గాజులు వేయడం. అలాగే బేబీ హెల్తీగా ఉండాలి అని చెప్పి మనం ఆశీర్వదిస్తాము. మా అత్తయ్య గారు అనమాట, మా అత్తయ్య గారు కూడా వచ్చారనమాట. పాపం తనకి ఇంట్లో చాలా వర్క్ ఉండేది. అత్తయ్యకి ఆ రోజు ఇంట్లో వాటర్ వేయడం ఇలాంటి పనులన్నీ ఉండడం వల్ల తను రైట్ టైంకి కాసేపు వచ్చి ఒక 15 మినిట్స్ వరకు ఉండి ఆ తర్వాత వెళ్ళిపోయారు పాపం మా అత్తయ్య గారు. తర్వాత మా అమ్మ, మా అత్తయ్య అందరూ ఫొటోస్ దిగారు. అది మీకు ఎండింగ్లో క్లిప్ యాడ్ చేస్తాను. మా వారు, నేను మా వదినకి ఫ్రూట్స్ పెట్టాము. తర్వాత తనకి బూరెలు ఇష్టమని బూరెలు తెప్పించాము. ఆ రోజు ఇంకా తను వెళ్ళిపోద్ది కదా, తనకి ఇష్టం కదా అని మేము బూరెలు తెప్పించామన్నమాట. ఈ విధంగా మా వారైతే తనకి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. మీరే వినండి. ఉత్తమోత్తమ సంతాన సంప్రాప్తిరస్తు. నేనైతే తెగ నవ్వుతుంది. మా అక్క, మా కజిన్ సిస్టరు వాళ్ళు కూడా ఇంకా అందరూ వచ్చిన వాళ్ళందరూ స్వీట్స్ ఇవన్నీ పెడతారు. మా పిన్ని, ఈ విధంగా మా ఇంకో అక్క కూడా వచ్చారు, మా లతక్క, మా పెద్దమ్మ వాళ్ళ పాప. తను కూడా కాకపోతే తనకు చిన్న బేబీ ఉండడం వల్ల ఎక్కువగా అందరం అక్కడ ఎందుకు నవ్వుతున్నారంటే ఫొటోస్ అనమాట. అక్కడ ఫోటోగ్రాఫర్ ఏమో ఫొటోస్ తీస్తున్నారు, నా కెమెరాలో ఉంచి మా వదిన వాళ్ళ బ్రదర్ వీడియో షూట్ చేస్తున్నారు. ఎందుకంటే నాకు అక్కడ అన్ని బాధ్యతలు చెప్పారు. వచ్చిన వాళ్ళు ఏమి ఇస్తున్నారు ఏంటి అన్నీ ఒక సైడ్కి పెట్టమని, నీట్గా ఉంచమని చెప్పారు. అండ్ మా అన్నయ్యకి వాళ్ళు పూలదండ వేశారు. ఆ తర్వాత నేను, మా తోడికోడు శారదక్క ఆట పట్టిస్తున్నాం మా వదిన్ని. చైర్ ఇరిగిపోతుంది అని అంటుంటే లేదులే మేమే అంత వెయిట్ లేములే అని చెప్పి ఆట పట్టిస్తున్నాం. అండ్ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ ఫొటోస్ దిగుతున్నారు. అండ్ అమ్మ ఇంకా వాళ్ళ కోడలు అమ్మ, మా వదిన కూడా దిగుతున్నారు ఫొటోస్. ఇలా నేను, అమ్మ, అన్నయ్య, మా వదిన ఇలా ఫ్యామిలీ ఫోటో. అండ్ మీ అందరికీ డౌట్ వస్తుంది కదా మా నాన్నగారు ఏరని, మా నాన్నగారు కూడా ఉన్నారు. మా అత్తయ్య గారు, అమ్మ వీళ్ళిద్దరూ కూడా ఇలా దిగారనమాట ఫొటోస్. నేను, మా వదిన కొన్ని పిక్స్ తీసుకున్నాము. అండ్ ఈవిడ అన్నయ్యకి బాగా క్లోజ్, జయక్క మీకు తెలుసు కదా, సుమన్ టీవీలో యాంకర్గా చేస్తారు. అండ్ తను కూడా అటెండ్ అయ్యారు. ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్నిటికీ వస్తారు. పాపం అన్నయ్య మ్యారేజ్కి కూడా వచ్చారు. అప్పుడు వాళ్ళు కామెడీ చేశారనమాట. ఏదో సంథింగ్ అన్నయ్యకి ఏదో చిన్నగా జోక్ చేసుకున్నారు వాళ్ళు జ్యువెల్గా, అందుకోసమే నవ్వుతున్నారు. అండ్ వీళ్ళు తర్వాత ఇంకా అంతేనండి. ఇదంతా అయిపోయాక మేము లాస్ట్లో ఫ్యామిలీ పిక్స్ కొన్ని దిగాము. ఏంటంటే నేను, మా వారు, మా అక్క వాళ్ళ బాబు అండ్ మా పిల్లలు ఆదిత్య, ఆరాధ్య
అండ్ మా వారు నేను మాకు ఓపిక లేదండి. అంతకుముందు నుంచి 3 డేస్ నుంచి ఈ విధంగా అన్ని మా వదిన వాళ్ళకి ఏం కావాలి, రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలి, ఎలా డెకర్ చేయాలి, బ్లౌజెస్, శారీ షాపింగ్ అని అన్నిటికీ తిరిగామండి. మా అన్నయ్యకి కూడా ఓపిక లేదు. అసలు ఎంతలా టైర్డ్ అయిపోయానంటే నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను. కంటిన్యూస్గా ఆ వీక్ మొత్తం తిరుగుతూనే ఉన్నాం. అండ్ మా ఫాదర్ అండి, నాన్న మాలలో ఉన్నారు కాబట్టి టైంకి వచ్చి అటెండ్ అయ్యారు. అండ్ మా అక్క వాళ్ళు తినేమల అత్తక్క చిన్న బేబీ ఉన్నారని చెప్పాను కదా, బాబు ఉండడం వల్ల తను ఎక్కువగా మాతో గడపలేకపోయింది. ఎందుకంటే చిన్నపిల్లలతో కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా, అందుకోసమే. ఇంతేనండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి.